హలో వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ముందుగా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్లీన్ అండ్ క్లియర్ అనే పదాలకి మన లైఫ్లో ఒక ట్రెమెండస్ ఇంపార్టెన్స్ ఉంటుంది కదా. అలాంటిది క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగళూరు కాంటెస్ట్తో గ్లామర్ ఫీల్డ్లోకి అడుగుపెట్టిన లేడీ ఆషికా రంగనాథ్. అంటే క్రేజ్ ఏ రేంజ్లో ఉండాలి మరి. ఆషికా సినీ కెరియర్ మొదలై 10 ఏళ్ళు అవుతున్న సందర్భంగా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మనతో స్టూడియోలో ఉన్నారు. ఆమెతో చిట్ చాట్ స్టార్ట్ చేద్దాం. హాయ్ ఆషికా. హలో. ఫస్ట్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. ప్రేక్షకులకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు లాస్ట్ నైట్? లాస్ట్ నైట్ అంటే నేను యూజువలీ నా వెరీ క్లోజ్ సర్కిల్, నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొన్ని కజిన్స్, నా సిస్టర్ అందరూ ఉన్నారు. సో యూజువలీ స్పెండ్ టైం ఒక హౌస్ పార్టీ అట్లాగే ప్లాన్ చేసుకుంటాం. సో వీ డిడ్ దాట్ ఓన్లీ దిస్ టైం. అయితే 10 years అయింది కదా మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చి. రాకముందు వచ్చిన తర్వాత మీరు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడంలో కానీ ఏదైనా చేంజెస్ వచ్చాయా? టు బి వెరీ ఆనెస్ట్ అంటే న్యూ ఇయర్స్ హ్యాస్ ఆల్వేస్ బిన్ ద సేమ్ అండి. ఎందుకంటే నేను చెప్పినట్టే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నాకు ఒక సర్కిల్లో ఉన్న నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో ఫస్ట్ నుంచి ఆ హౌస్ పార్టీ ఆ టైం నుంచి జరుగుతూనే ఉంది. వి నెవర్ వెంట్ అవుట్, బయటికి వెళ్ళి న్యూ ఇయర్ పార్టీస్ అది ఇది సెలబ్రేట్ అవన్నీ ఇప్పుడు వరకు చేయలేదు. సో కూడా లేదా? ఇప్పుడు కూడా లేదు. సో యూజువలీ అలాగే ప్రైవేట్ ఫ్యామిలీ గ్యాదరింగ్తోనే ఐ వాంట్ టు స్పెండ్ టైం. నాకేంటంటే ఒక ఇయర్ ఎండింగ్ మన సర్కిల్తోనే ఉండాలి, ఇయర్ బిగినింగ్ కూడా వాళ్ళతోనే ఉండాలని ఒక యూనో థాట్ అంతే. 2025లో మీరు చేద్దాం అనుకుని చెయ్యలేకపోయింది 2026లో ఎలాంటి గోల్స్ పెట్టుకున్నారు? అది ఎప్పుడైనా అనుకుంటాం కదా, ఓకే ఇది చేయలే, ఐ కుడెంట్ డూ, ఇది నెక్స్ట్ చేయాలని అనుకుంటాం కదా. సో ఫస్ట్ ఐ థింక్ హెల్త్, పీస్ ఆఫ్ మైండ్ గురించి ఐ హ్యావ్ టు పే అ లాట్ ఆఫ్ అటెన్షన్. ఎప్పుడైనా ఐ కీప్ రన్నింగ్ అరౌండ్, చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటాను. అంటే 2025 వాజ్ మోర్ ఆఫ్ దాట్. సో 2026లో చాలా పీస్ఫుల్గా, కామ్గా ఉండాలని అనుకున్నాను. అండ్ work wise it has been very nice in 2025. so 2026లో అదే కంటిన్యూ అయితే బాగుంటుంది. 2025 ఎంటర్ అయ్యేటప్పుడు మీరు ఏ గోల్స్ సెట్ చేసుకున్నారు? అసలు అవన్నీ ఫుల్ఫిల్ అయినాయా? ఆ గోల్స్ ఏంటో చెప్తారా? నిజంగా గుర్తుకు రాలేదు, కానీ ఇట్ వాజ్ మోర్ అబౌట్ అగైన్ వర్క్ వైజ్ చాలా యాక్టివ్గా ఉండాలి, ఆ లేజినెస్ ఉండకూడదు. విత్ వర్కౌట్స్ ఎస్పెషలీ ఐఎమ్ వెరీ లైక్ ఫిజికలీ చాలా యాక్టివ్గా ఉంటాను, వర్కౌట్స్ చాలా ఎంజాయ్ చేస్తాను. సో ఐ థాట్ ఆ కన్సిస్టెంట్గా ఉండాలి నేను ఈ ఇయర్లో. ఐ హ్యావ్ టు పుష్ మై సెల్ఫ్ అ లాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిట్నెస్ అని అనుకున్నాను, విత్ ఫుడ్ ఆల్సో. సో టు అన్ ఎక్స్టెంట్ నా సినిమాలు చేసే టైంలో అది సినిమాలో అంటే స్క్రీన్ మీద రావాలంటే కాన్షియస్గా ఉంటాం కదా. సో దెర్ వాజ్ కంటిన్యూస్ వర్క్. సో నేను కూడా అంత కన్సిస్టెంట్గానే ఉన్నాను ఇన్ 2025. సో అది ఇప్పుడు కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. జనరల్గా January 1st అంటే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దాం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాం ఇలా ఉంటుంది. మీకు అట్లానే ఉండుండొచ్చు బహుశా. అలాంటి టైంలో షూటింగ్కి వెళ్ళాలి అని ఉందనుకోండి, దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు మీరు? Probably the younger version of me in like early 20s అట్లా I used to think okay నేను ఇంట్లో ఉండాలి, ఫ్యామిలీతో ఉండాలి, ఫ్రెండ్స్తో ఉండాలి అని. బట్ ఇప్పుడు చేంజ్ అయింది. ఐ ఫీల్ లైక్ వర్క్ ఫస్ట్, వర్క్ ఉండాలని. సో అది ఐ హ్యావ్ దట్ థాట్ ఇన్ మై హెడ్. సో ఫస్ట్ డే ఆఫ్ ద ఇయర్ ఎలా ఉంటుందంటే అలాగే మన నెక్స్ట్ ఫుల్ ఇయర్ కూడా అలాగే ఉంటుంది. ఆ సెంటిమెంట్ ఉందా మీకు? అంటే January 1st రోజు షూటింగ్స్ తో ఫుల్ మూవీ సెట్టింగ్స్ లో బిజీగా ఉంటే ఇయర్ మొత్తం సినిమా వర్క్ లోనే ఉంటారు. సో మార్నింగ్ అర్లీగా లేచాలి అండ్ వర్కౌట్ చేయాలి అండ్ టు గెట్ రెడీ, గో టు వర్క్. సో ఈ రూటీన్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను యూజువలీ. ఒక ప్రాపర్ గుడ్ రూటీన్ నేను ఫాలో చేయడానికి ఇష్టం చేస్తాను. సో అందుకే అలాగే ఉంటే ఫస్ట్ డే ఆఫ్ ద ఇయర్ బాగుంటుంది, అదే ఫాలో అవుతుందేమో మొత్తం ఇయర్ అనే ఒక ఫీలింగ్. సో నేను అలాగే ఫాలో. అందరూ లైక్ యూజువలీ 31st of December చాలా పార్టీ చేసి లేట్గా లైక్ దిల్ గెట్ అప్ రైట్. సో
ఐ ఫీల్ లైక్ లేదు 12కి విష్ చేసి పడుకుని మళ్ళీ మార్నింగ్స్ ఎక్కువ లాంగర్ ఉంటే నేను చాలా ఎంజాయ్ చేస్తాను మోర్ దెన్ నైట్. ఓకే, 2026లో ఒక 3 గోల్స్ అంటే ఏం చెప్తారు? అలాగే ఏదైనా మీరు మార్చుకోవాలనుకుంటున్న హ్యాబిట్ కానీ లేదు కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్న ఏదైనా ఉందా? ఓకే, 3 గోల్స్ అంటే హెల్త్ అండ్ పీస్, మెంటల్ పీస్ చాలా ఇంపార్టెంట్, దాని మీద ఫోకస్ చేయాలని ఉంది. క్లారిటీ ఆన్ ద చాయిసెస్, నేను చూస్ చేసిన స్క్రిప్ట్ కానీ ఏదైనా ప్రాజెక్ట్స్ గురించి, సో మోర్ క్లారిటీ ఆన్ దోస్. అండ్ మీనింగ్ఫుల్ వర్క్ అంటే స్ట్రాంగ్ క్యారెక్టర్స్, మీనింగ్ఫుల్ సినిమాలు అది చేయాలని ఉంది. అండ్ చేంజ్ చేసుకున్నది యాక్చువల్లీ అంత ఏం లేదు, అంటే ఐ హ్యావ్ టు గెట్ యూస్ టు సేయింగ్ నో. నాకు నో చెప్పడం చాలా కష్టం, లైక్ ఓకే ఓకే అని అనుకుంటాను, బట్ కొంచెం స్ట్రాంగ్గా నో చెప్పాలని ఐ బీన్ ట్రైయింగ్. అది ఇయర్ ఫస్ట్ మిమ్మల్ని చూడగానే వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఎంత చిన్నగా ఉంది, నా సామిరంగంలో నాగార్జున పక్కన ఎలా అంత యాక్ట్ అయింది అని అనిపించింది. మీకు ఎవరైనా అలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారా? అంటే ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోస్ పక్కన మీరు సెట్ అవుతారు, ఆ తరం నటుల పక్కన కూడా సెట్ అవుతున్నారు. అవును, అంటే మొన్న కూడా లాస్ట్ నా కన్నడ సినిమా గత వైభవం యాక్చువల్లీ ఇప్పుడు కూడా రిలీజ్ తెలుగులో, ఆ ఈవెంట్కి నాగ్ సార్ వచ్చారు ఫర్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ దట్ హియర్ ఇన్ హైదరాబాద్. సో అప్పుడు కొత్త హీరో, హీఈస్ ద న్యూ హీరో ఇన్ కర్ణాటక, దుష్యంత్ అని, అండ్ నాగ్ సార్ ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరితోనే బాగానే కనిపిస్తున్నాను, అంటే యంగ్ హీరోస్ కానీ అంటే ఎక్స్పీరియన్స్డ్ హీరోస్ నాగ్ సార్ కానీ. ఐ థింక్ దట్ ఈస్ నాట్ ఎవ్రీబడీస్ అంటే లుక్ వైజ్ కానీ టు ప్లే సర్టన్ రోల్స్, ఆ మెచ్యూరిటీ కూడా ఉండాలి, అంటే ఆ ఏజ్కి తగ్గ క్యారెక్టర్ లాగా కనిపించే వాళ్ళ ఫేస్, బిహేవియర్, బాడీ లాంగ్వేజ్ కూడా ఉండాలి. సో ఐఎమ్ వెరీ లక్కీ ఆ విషయంలో. అండ్ ఫస్ట్ ఆయన ఏమన్నారు మిమ్మల్ని చూసి నాగార్జున గారు? ఏ చిన్నపిల్లని అన్నారు. ఈజ్ వెరీ స్వీట్. ఐ థింక్ ఫస్ట్ టైం మేము అన్నపూర్ణ స్టూడియోస్లో వీ డిడ్ లుక్ టెస్ట్ నా సామిరంగాకి, అప్పుడే సార్ని ఫస్ట్ టైం కలిసాను. అండ్ ఆ టైంలో నేను ఫుల్ శారీ వేసుకుని, ఇట్ వాజ్ లైక్ అ వెరీ ట్రెడిషనల్ గెటప్ కదా, అండ్ అప్పుడు నాకు ట్యాన్ లుక్ కూడా చేశారు. సో ఐ వాజ్ లుకింగ్ వెరీ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ లుక్డ్ ఇన్ పిక్చర్స్. సో ఐ వాజ్ లైక్ ఎందుకు ట్యాన్ చేశారు అమ్మాయిని, బాగానే ఉంది కదా, ఆ క్యారెక్టర్ ఒక రిచ్ అమ్మాయిలో అలా ఉంది, సో అలాగే చేద్దామని చెప్పారు. సో ఇట్ వాస్ ద వెరీ ఫస్ట్ టైం ఐ మెట్ హిమ్. హీ వాజ్ వెరీ వార్మ్ అండ్ నైస్ యాజ్ అ పర్సన్. సో ఇట్ వాస్ అ వెరీ మెమరబుల్ టైం. మహాశైలకు విజ్ఞప్తి టైటిలే చాలా డిఫరెంట్గా ఉంది. ఏం విజ్ఞప్తి చేయబోతున్నారు ఈ మూవీ ద్వారా భర్త మహాశైలికి? అదే సింగిల్ లైన్ చెప్పండి, మొత్తం రివీల్ అదేంటని మీరు సినిమా వచ్చాక భర్తలు ఏం నేర్చుకుంటారు, భార్యలు ఏం నేర్చుకుంటారు? చాలా విషయాలు ఉన్నాయి. అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్, అంటే డెఫినెట్లీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. మీరు ట్రైలర్, టీజర్ అన్ని చూస్తే ఒక ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైన్ లాగా ఉంటుంది. కానీ చాలా సెన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి. ఆ హ్యూమర్తో పాటు సెన్సిబుల్గా స్టోరీ చెప్పడం, ఆర్ ఇప్పుడున్న మ్యారేజెస్ కానీ రిలేషన్షిప్స్ కానీ దాన్ని ఎంత సెన్సిటివ్గా మెచ్యూర్డ్ వర్షన్లో స్టిల్ కామిక్ హ్యూమర్లో చెప్పొచ్చు అనేది మన డైరెక్టర్ కిషోర్ గారు చాలా బాగా చెప్పారు. అండ్ నా క్యారెక్టర్ కూడా ఏంటంటే ఇట్ ఈస్ వన్ సచ్ క్యారెక్టర్స్ ఎనీ గర్ల్ క్యాన్ రిలేట్ టు. అంటే ఇప్పుడున్న మోడర్న్ గర్ల్స్ ఇప్పుడు పర్మిషన్కి అడగరు. ఇట్ ఈస్ మోర్ అబౌట్ లుకింగ్ ఆనెస్టీ ఇన్ మెన్. సో ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఎవ్రీబడి క్యాన్ రిలేట్. లైక్ మీరు హస్బెండ్స్ వైఫ్స్కి ఆ రిలేషన్షిప్ ఎలా ఉండాలి, ఏంటి కన్వే చేస్తున్నారు, ఆ గొడవ ఆర్ ద గ్రే ఏరియాస్ ఏముంటుంది, దాన్ని కన్వే చేయడం ఇన్ అ ఫన్ వే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంకొక అమ్మాయి ఉంటే అండ్ అక్కడ ఉన్న ఒక కన్ఫ్యూజన్ కానీ ఎలా ఉంటుంది, సమ్ టైమ్స్ అది ఫన్గా కనిపించవచ్చు, కానీ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ సెన్సిటివ్ ఇష్యూ. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఇద్దరు అమ్మాయిలకున్న పర్స్పెక్టివ్ ఆఫ్ హౌ అ మ్యాన్ షుడ్ బి, భర్తలు అంటే ఎలా ఉండాలనేది ఒక వెరీ ఫన్ అండ్ కామికల్ వేలో చెప్పబోతుంది. ఈ ఒపీనియన్ ఏంటి, భర్త అంటే ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఇది చాలా కాంప్లికేటెడ్. ఆల్రెడీ ఒక భర్తను చూసారుగా సినిమాలో. అవును అవును, అందులో ఏమైనా ఆల్రెడీ
అబ్బా ఎంత మెస్సీ, ఎంత కాంప్లికేటెడ్ గా ఉంటుంది అని అనుకున్నాను. నాకొద్దురా బాబు ఇలాంటి హస్బెండ్ అని అనిపించిందా పోనీ అది ఈ భర్తను చూసాక? సమ్ టైమ్స్ అనిపించిందేమో, బట్ అంటే ద థింగ్ ఇస్ హస్బెండ్ కానీ వైఫ్ కానీ దెర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్. ఎవరు పర్ఫెక్ట్ కపుల్ లాగా ఎవ్వరు ఉండరు. దట్ ఈస్ ఆల్ లైక్ ఇన్స్టాగ్రామబుల్ పోస్ట్లో చూసేటప్పుడు ఆర్ అది బయట అట్లా కనిపించే లాగా లేదు కదా. ప్రాక్టికల్గా చూస్తే మేము మా ఇంట్లో చూస్తాము, అండ్ వీ వుడ్ హ్యావ్ సీన్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీబడి గెటింగ్ మ్యారీడ్. ఎవ్రీ మ్యారేజ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ అప్స్ అండ్ డౌన్స్, బట్ హౌ యూ డీల్ విత్ ఇట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక మంచి అండర్స్టాండింగ్ రెస్పాన్సిబుల్ ఉన్న భర్త దొరికితే ఐ విల్ బీ వెరీ హ్యాపీ. అంటే ఆ రిలేషన్షిప్లో, భార్యాభర్తల రిలేషన్షిప్లో ఎలా ఉంటే వర్కౌట్ అవుతుంది? చాలా ఇంపల్సివ్గా ఆ టైంలో అలా బిహేవ్ చేయకుండా టైం తీసుకొని ఆలోచించి ఇది ఆ టైంలో ఎలా మాట్లాడాలి అండ్ వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారని ఒకసారి ఆలోచించి దెన్ వీ హ్యావ్ టు టాక్. అండ్ కోపం వస్తే ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం ఆర్ స్టాండింగ్ ఆన్ యువర్ గ్రౌండ్స్ అండ్ సేయింగ్ అండ్ ఈగో మధ్య రాకుండా, ఇవన్నీ దర్ ఆర్ వెరీ స్మాల్ థింగ్స్ రిలేషన్షిప్లో వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్. కానీ ఇట్స్ ఆల్ అబౌట్ గివింగ్ ఈచ్ అదర్ స్పేస్. నాకేంటంటే ఐ బీయింగ్ అ వెరీ ఇండిపెండెంట్ గర్ల్, నాకు ఆ స్పేస్ ఉండాలి. మీకు మీ వర్క్ ఏంటుంటే ఐ విల్ గివ్ యూ దట్ స్పేస్. నా వర్క్లో ఇన్వాల్వ్ అయ్యకుండా ఇట్ ఈస్ మోర్ లైక్ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది అనేది. ఆషికాకి కాబోయే భర్త ఇలా ఉండాలి. అవును. భార్యగా ఆషిక ఎలా ఉండాలనుకుంటున్నారు? అంటే నేను కొంచెం ప్యాంపరింగ్ గర్ల్, సో ప్యాంపరింగ్ భార్యలాగే ఉంటాను. చాలా చూసుకుంటాను. నాకు కుక్ చేయడం చాలా ఇష్టం. ఐ కుక్ ఫర్ మై లవ్డ్ వన్స్. దే ఆల్ లవ్ వెన్ ఐ కుక్. అంటే నేను హౌ ఐ షో మై లవ్ అంటే కుకింగ్లో ఏదైనా చేసి కేక్ బేక్ చేయడం ఆర్ ఎనీథింగ్ ఐ ప్రిపేర్, కుక్ అండ్ ఫీడ్ పీపుల్. సో అది చేస్తాను. ఒకవేళ పెద్దగా ఫుడ్ కాకపోయి ఉంటే మీ హస్బెండ్? స్టిల్ ఫుడ్ ఇంపార్టెంట్ కదా, అప్పుడు కూడా తినేస్తాను. ఓకే. అండ్ క్లెన్లీనెస్, డిసిప్లిన్ అది చాలా ఇంపార్టెంట్ నాకు. ఒక రూటీన్ లాగా సెట్ ఉండాలి. సో ఐ మేక్ ష్యూర్ ఐ కీప్ ద హౌస్ క్లీన్, అట్లా ఉంటాను. అట్ ద సేమ్ టైం ఇండిపెండెంట్గా నా వర్క్ అయితే ఫస్ట్ వర్క్ ప్రయారిటీ. విశ్వంభర, అవును. ఎలా అనిపించింది? మెగాస్టార్ పక్కన మీకు ఛాన్స్ వచ్చింది, ఆ మూమెంట్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా 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 హ్యాపీ అండి. అంటే ఫస్ట్ చెప్పాలంటే నా మమ్మీ డాడీ ఫుల్ ఎక్సైట్ అయిపోయారు. లైక్ దే హ్యావ్ సీన్ ఆల్ హిస్ ఫిల్మ్స్ అండ్ నేను కూడా ఆ సాంగ్స్ కానీ సినిమాలు అన్నీ చూసి టు ఈవెన్ బీ casted opposite him to play a character special role, I felt it was like in coming for the second third film only to get a film with Chiranjeevi garu is like everybody's dream to work with megastar Chiranjeevi. So మీరు ఎదురు చూసారా ఆయనతో అవకాశం? లేదు అస్సలు లేదు. I did not expect that at all, but very happy just to be in the set around megastar. That aura, the vibe itself was more than enough for me. It's like lifetime experience దొరికింది. ఒక చిన్న గేమ్, నేను అడిగిన క్వశ్చన్కి మీరు డైరెక్ట్ ఫీలింగ్, డైరెక్ట్ రియాక్షన్ కాకుండా రివర్స్లో చెప్పాలి. ఓకేనా? ఓకే. రివర్స్లో హస్బెండ్కి గర్ల్ ఫ్రెండ్ ఉంటే మీ ఫీలింగ్? ఓకే, రండి పిలుస్తాను. అంటే ఇఫ్ ఐఎమ్ ద వైఫ్ పిలిచి భోజనాలు అన్నీ చేస్తాను ఆ గర్ల్ ఫ్రెండ్కి. అన్నీ సర్వ్ చేస్తారు హాల్ వరకేనా? అంతే. ఇప్పుడు ఇంతవరకు చాలా రివర్స్లో చెప్పాలి కదా, సో ఇది చాలా. ఓకే. మీకు కోపం వస్తే? ఇది చేసి ముద్దు పెడతాను. అన్ని రివర్స్లో మీరు ఆలోచించండి. ఓకే. బాయ్ ఫ్రెండ్ మాట తప్పితే? గిఫ్ట్స్ పంపిస్తాను. చాలా హార్ట్స్, లవ్, ఆల్ గుడ్ బ్యూటిఫుల్ ఇమోజెస్ పంపిస్తాను. ఓకే. బాయ్ ఫ్రెండ్ వెయిట్ చేపిస్తే? నేనే వెళ్ళి ఎక్కడున్నారో వెళ్ళి అయ్యో పిక్ చేసుకుని హగ్ చేసి, ఎందుకమ్మా లేట్ అయింది, అవును చాలా లేట్ అయిందా అని చాలా ముద్దు చేస్తాను. పెళ్ళాం చెప్తే వినాలి, మరి గర్ల్ ఫ్రెండ్ చెప్తే? అయ్యయ్యో, డైరెక్ట్గా చెప్తే పెళ్ళాం చెప్తే వినాలి, గర్ల్ ఫ్రెండ్ చెప్తే కూడా వినాలి.
వినాలా? రివర్స్ ఓ ఇది ఓకే, భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటే వినకూడదు. 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 సో ఇప్పుడు డైరెక్ట్ రియాక్షన్స్, ఆషిక ఏం చేస్తుంది హస్బెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే? అంటే ఫోన్ చేసి విషయం తెలుసుకున్న వెంటనే అంతేనా? అన్ని క్వశ్చన్స్ షూట్. ముందు రండి ఇంటికి అంటారా? ఓ ఇఫ్ ఐఎమ్ వైఫ్, భార్య అయితే ఇంటికి వచ్చేయండి మాట్లాడదాం అని పిలుస్తారు. మాట్లాడి సెటిల్ చేసుకుంటారా లేకపోతే అక్కడతో? అది సిచ్యుయేషన్ ఏముంటుంది అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ నాకు ఆన్సర్స్ కరెక్ట్ గా రావాలి, తర్వాత డిసైడ్ చేస్తాను నేను ఉండాలా నేను వెళ్ళాలి. ఏం చేస్తారు అప్పుడు? వైలెంట్ కాదు, నేను ఏడుస్తాను అంతే. ఐఎమ్ నాట్ వైలెంట్. అంటే హస్బెండ్ కి గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలిసినా మీకు కోపం రాదా? లోపల ఎక్కడో అంత వైలెంట్ తెలీదు. ఆ సిచ్యువేషన్ కూడా రాకూడదు నాకు. ఓకే ఆషిక, నెక్స్ట్ మనం ర్యాపిడ్ ఫైర్ వెళ్ళిపోదాం. విశ్వంభరలో మీ రోల్ వారియర్ గర్ల్. ఎన్నో రాత్రులు వస్తాయి సాంగ్ ని హమ్ చేయండి ఒకసారి. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాదే వెన్నెలమ్మ, ఎన్నో ఇప్పుడు పాడండి. హమ్ చేయమంటే హమ్ చేశారుగా, పాడండి అయితే. హమ్మే కదా మీరు అడిగింది. నేను చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. చెప్పారు ఎవరైనా మీకు మంచి సింగర్ లక్షణాలు ఉన్నాయి మీకు? అవును, కానీ అంటే ఫస్ట్ మనకి నాకు నా సిస్టర్కి సింగింగ్ క్లాస్లో పెట్టి, తర్వాత మేము పక్కన ఉన్న రోడ్లో డాన్స్ క్లాస్ ఉంది, అక్కడికి జంప్ అయ్యాము. మా మమ్మీ కంటిన్యూడ్ సింగింగ్, మేము డాన్స్ క్లాస్లో ఉండిపోయాము. మదర్ పాడతారు కాబట్టి మీకు కొంచెం ఉంది. ఓకే, నెక్స్ట్ రవితేజ్ ఇచ్చిన సలహాల్లో మీకు బాగా గుర్తుండిపోయేది? లైఫ్ని అంత కాంప్లికేట్ చేయొద్దు ఆషిక, ఈజీగా తీసుకో, డోంట్ కాంప్లికేట్, డోంట్ థింక్ టూ మచ్. అందరికీ ఆయన అదే చెప్తారు కదా, ఆయన అలాగే ఉంటారా? అలాగే ఉంటారు, సేమ్. యా, అంటే ఒక్కొక్కరు చెప్తారు కానీ అలా దే మైట్ నాట్ బి ఏబుల్ టు డూ లైక్ దాట్, కానీ హీఈస్ జస్ట్ లైక్ దట్. అసలు ఐ ఫీల్ దర్ ఇస్ నో టెన్షన్ అట్ ఆల్. ఎప్పుడైనా కేర్ ఫ్రీ యాటిట్యూడ్, అది చాలా నాకు అవసరం. మీరు చిన్నప్పటి నుంచి ఎవరు ఫ్యాన్ సినిమాలోకి రాకముందు? పునీత్ రాజ్ కుమార్ ఇస్ మై ఫేవరెట్. ఫీల్డ్ లో కాంపిటేటివ్ గా ఫీల్ అవుతున్న హీరోయిన్? కాంపిటేటివ్ లేదు, బట్ ఆల్ అవర్ కన్నడ హీరోయిన్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్ హియర్. రష్మిక ఇస్ డూయింగ్ సచ్ గ్రేట్ ఫిల్మ్స్, గుడ్ లైక్ గర్ల్ ఫ్రెండ్ వాజ్ సచ్ అ డిఫరెంట్ ఫిల్మ్ ఫర్ హర్, అండ్ నౌ డిఫరెంట్ సినిమా మైసా ఏదో వస్తుంది. సో అవన్నీ చూస్తే కాంపిటేటివ్గా కాకుండా ఇట్స్ మోర్ లైక్ ఓకే, ఇది అక్కడి నుంచి వచ్చి ఇంత చేస్తుంది, మనం కూడా చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్, ఆ బూస్టర్ లాగే ఐ ఫీల్ దట్ వే. అండ్ ఈవెన్ శ్రీలీలా ఇస్ ఆల్సో డూయింగ్ సో వెల్. ఐ లవ్ హర్ డాన్సింగ్. ఇష్టమైన ఫుడ్? పప్పు, ఆంధ్ర పప్పు, టొమాటో పప్పు విత్ ఆల్ చట్నీస్. రైట్ ఆషిక, ఇక ఫైనల్ గా ముగించేద్దాం. ఈ సంక్రాంతికి మరొక హిట్ మీ ఖాతాలో పడాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫైనల్ గా మీరు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తారా ప్రేక్షకులకి? నెక్స్ట్ అదే పండగ కదా. ఎస్, ఆల్రెడీ ఒకసారి సంక్రాంతి మీరు చాలా చాలా నన్ను లక్కీ ఫీల్ చేశారు, ఈసారి కూడా అలాగే చేస్తారని నమ్ముకుంటున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఆషిక. ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి TV9.